పోలవరం జిల్లా దేవీపట్నం మండలం పోతవరం ప్రాంతానికి శనివారం పులి చేరుకున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. పోతవరం గ్రామ సమీపాన పులి పాదముద్రలు గుర్తించినట్లు ఆ ప్రాంత ప్రజలు, అటవీ సిబ్బంది వెల్లడించారు. పాపికొండలకు సమీపాన ఈ ప్రాంతం ఉంది. పోలవరం జలాశయం పరివాహక ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పశువులను చేను మగాళ్లకు వద్ద ఉంచవద్దని, గ్రామంలోనికి తరలించాలని అధికారులు ఆదేశించారు. లేదంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పశువులపై దాడి చేయడం వల్ల జీవనాధారం పోవడమే కాకుండా పొలాల్లోకి వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. త్వరగా పులిని పట్టుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము రాత్రి మా ఇంట్లో కట్టేసుకోవడమో లేకపోతే అందరం మా గ్రామస్తులందరూ కాపు కాసుకోవడం ఏదో చేద్దాం. మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. మాకు ఇక్కడ ఈ జాలకు వస్తుంది, ఈ ప్రాంతంలోకి ఇలా వస్తుందని ఇలా ఉంటే ఏ చిన్న ఇన్ఫర్మేషన్ దొరికినా మేము ఎలక్ట్ ఉండు. మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలక మేము ఇలా నష్టపోయామండి. ఇప్పుడు మేము పోతే మా పక్క గ్రామాలను కూడా కొంత ఎలక్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. వాళ్ళన్నా కొంత మాటలా నష్టపోకుండా ఉంటారని ఈ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం అండి. అవును, ఇది ముమ్మాటికి ఇది గవర్నమెంట్ అధికారులు చేసిన తప్పేనండి. ఇది ఎలా అంటే ఇప్పుడు అక్కడ ఉన్న ప్రాంతంలో దొరికిందంటే అది బాగానే ఒక విధంగా బాగానే దొరికింది అని అందరం సంతోషపడి టైంలో మళ్ళీ 10 రోజుల గ్యాప్ లోనే మాకు తెచ్చి మా ఏజెన్సీలో వదిలేశారు. టౌన్ లో ఉన్న పులిని తీసుకొచ్చి ఏజెన్సీలో వదిలేశారు. ఏజెన్సీలోనంటే ఎటువంటి సౌకర్యాలు ఉండవు. అడవి ప్రాంతం, పొద్దుట్లెగితే అందరూ కూడా కొండ మీద చెట్టు మీద బతికి జీవనోపాధారం చేసుకునే పరిస్థితి అండి ఇక్కడ. అలాంటి పరిస్థితుల్లో తీసుకొచ్చి ఇక్కడ వదిలేశారు. దాదాపు ఇప్పుడు 32 రోజులు బట్టి ఇది ఏజెన్సీలోనే వెంబడించి ఏ గ్రామంలోకి వస్తుందో, ఎటువైపు వస్తుందో, ఎలా వెళ్తుందో కూడా పోయిన లేకుండా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. బిక్కుమంటా ఉండి కొంతమంది రోజు డైలీ వేజ్ కూలికెళ్ళి పరిస్థితి అండి. ఏది పనిలో కూడా వెళ్ళే పరిస్థితి లేదు. చాలా మంది ఇప్పుడు చేలు వ్యవసాయం లాస్ట్ పంటలకు టైంలోనే, మొక్కజొన్న లాస్ట్ టైంలోనే ప్రతి ఒక్కరికి ఎక్కువ బెడద ఏంటంటే కోతులు బెడద. కోతులు కూడా దీని వల్ల భయాందోళన చెంది కోతులు కాసుకోకుండా పంట నష్టం కూడా జరుగుతుంది. ఏ అధికారులు కూడా పట్టించుకుంటలేదు. ఇదిగో అంటున్నారు, అదిగో అంటున్నారు, తూతు మంత్రం కింద దాని వెనకాల వెళ్తున్నారు చెప్తే దానికి సరైన అవగాహన తోటి, సరైన ఒక ఇన్ఫర్మేషన్ తోటి దాన్ని అటాక్ చేసి పట్టుకుంటలేదు. అది వెళ్ళిపోయిన గంటకో లేకపోతే 3 గంటలకు వెళ్ళి దాని వెనకాల వెళ్తున్నారు. అది ఇంకొక 3, 4, 5-6 కిలోమీటర్లు పోతుంది. వీళ్ళు అప్పుడు ఇక్కడ ఎలక్ట్ అయ్యేటప్పటికి అది ఒక 10 కిలోమీటర్లు వెళ్తుంది. అక్కడ దాడి చేసేసి అక్కడ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు బాధపడేటప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తేనే వీళ్ళకి తెలుస్తుంది. GPS అంటున్నారు, ఇంకోటి అంటున్నారు, దాని ద్వారా వీళ్ళు వెళ్ళలేకపోతున్నారు. వీళ్ళు చేసేది ఇప్పుడు చెప్పిన ప్రజలు నష్టపోయాము, పలానా దుక్కుని కరిసింది లేకపోతే ఇలా అటాక్ చేసింది అని తెలిసిన తర్వాత వీళ్ళు వెళ్ళగలుగుతున్నారు. కానీ వీళ్ళు సొంతంగా ఇలా వెళ్తుందని ముందుగా వెళ్ళి ప్రజలకి ఎలక్ట్ చేసే పరిస్థితి అయితే లేదండి.